ఫ్రెండ్స్ 2026లో ఇండియాలో లక్షల కొద్ది వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. ఆ లిస్ట్లో రేపు మీరు కూడా ఉండకూడదంటే ఇప్పుడు ఒక నిమిషం చాలా జాగ్రత్తగా వినండి. మీకు తెలియకుండానే మీ ప్రైవేట్ చాట్స్ ఎవరైనా చదువుతున్నారా? అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే స్పామ్ కాల్స్, మెసేజెస్ ద్వారా విసిగిపోతున్నారా? మీ పర్సనల్ ఫోటోలు, వీడియోలు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతాయేమోనని భయపడుతున్నారా? ఇవన్నీ సాల్వ్ చేయడానికే వాట్సాప్లోనే అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు 90% మందికి ఈ విషయాలు అసలు తెలియనే తెలియవు. వాట్సాప్ సెట్టింగ్స్లోనే లోతుగా దాగి ఉన్న ఆ 17 ఫీచర్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చూపిస్తాను. సెక్యూరిటీ నుంచి ఏఏ ఫీచర్స్ వరకు ఇందులో 15 ఫీచర్స్ మీకు అసలు తెలియనే తెలియవని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ముఖ్యంగా మొదటి ఫీచర్ చూసిన తర్వాత ఇది ముందే మాకు ఎందుకు తెలియలేదని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఎందుకంటే ముఖ్యంగా ఫీచర్ నెంబర్ 15 మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇదొక తలనొప్పిగా ఉంటుంది. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెమలి టెక్. నేను మీ శేఖర్ని. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి ఫీచర్ కూడా ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ రెండిట్లో యూజ్ చేసే వారికి సిమిలర్గానే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఫీచర్ని మీరు వీడియో పాజ్ చేసి మీ ఫోన్ని సెట్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ మీకు ఫిమిలియర్గా అనిపిస్తున్నాయా? అన్నోన్ నెంబర్ నుండి స్పామ్ మెసేజ్ వచ్చింది. ఏం చేయలేకపోతున్నాను. ఫోన్ ఎవరికో ఇవ్వాల్సి వచ్చింది. పర్సనల్ చాట్స్ చూస్తారేమోనని భయంగా ఉంది. ఆఫీస్లో ఉన్నాను. వాయిస్ మెసేజ్ వచ్చింది, వినలేను. టెక్స్ట్ లేదు. గ్రూప్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఇంపార్టెంట్ మెసేజ్ ఏదనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను. వాట్సాప్ బ్యాకప్ సేఫ్గా ఉందా లేదా అనేది డౌట్. ఇలాంటివన్నీ ఈ వీడియో తర్వాత సాల్వ్ అవుతాయి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఆ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సెక్షన్ 1, సెక్యూరిటీ షీల్డ్. దీనిలో 4 ఫీచర్స్ ఉన్నాయి. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా కాపాడే 4 పవర్ఫుల్ సెట్టింగ్స్ ఇవే. ఫీచర్ నెంబర్ 1, రోజు మీకు తెలియని నెంబర్ నుండి వచ్చే మెసేజ్లు, స్పామ్ కాల్స్తో విసిగిపోయారా? వాట్సాప్లో స్ట్రిక్ట్ అకౌంట్ ఆన్ చేస్తే మీ కాంటాక్ట్స్లో లేనివారు మీకు కాల్ చేయలేరు, మెసేజ్లు కూడా పంపించలేరు. ఇక ఒక్కొక్కరిని బ్లాక్ చేసే తలనొప్పి ఉండదు. అదేలాగో చూద్దాం. మీ ఫోన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ కింద అడ్వాన్స్డ్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ అన్నౌన్ అకౌంట్ మెసేజెస్ అని ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకోండి. తర్వాత ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కిందకు వస్తే మీకు స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు టర్న్ ఆన్ అని వస్తుంది. దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు నేను ఆల్రెడీ 6 డిజిట్స్ పాస్కోడ్ ఇచ్చాను. మీరు కూడా 6 డిజిట్స్ పాస్కోడ్ ఇవ్వండి. ఇక్కడ స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ ఎనేబుల్ అయ్యి ఉంది, ఆన్ అయ్యి ఉంది. ఇది ఆన్ చేసుకోవడం వల్ల ఇకపై వచ్చే అన్నోన్ స్పామ్ కాల్స్, మెసేజెస్ ఇంకా మీకు రావు. మీ అకౌంట్ 100% మీ కంట్రోల్లో ఉంటుంది. ఫీచర్ నెంబర్ 2, చాట్ లాక్ సీక్రెట్ కోడ్. మీ ప్రైవేట్ చాట్ని మీరు లాక్ చేసుకోవచ్చు. అలాగే హైడ్ కూడా చేసుకోవచ్చు. సీక్రెట్ కోడ్తో ఎగ్జాక్ట్లీ ఎలాగో చూద్దాం. మీ ఫోన్ మీ పర్సనల్ చాట్స్ చూస్తారేమోనని భయపడనక్కర్లేదు. చాట్ లాక్ చేసి దానికో సీక్రెట్ కోడ్ పెడితే ఆ చాట్ ఉందన్న విషయం మీ కోడ్ టైప్ చేస్తే తప్ప ఎవరికీ తెలియదు. అదెలాగో చూద్దాం. ఫస్ట్ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన టాప్లో కాంటాక్ట్ నేమ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ చాట్ లాక్ అని కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కానీ, ఫేస్ ఐడి కానీ, లేదంటే పిన్ నెంబర్ కానీ సెట్ చేసుకోమంటుంది. నేను ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాను. అంతే, చాట్ లాక్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చి మీరు చాట్ లిస్ట్లో చూస్తే మీరు చాట్ చేసింది కనిపించదు. మరలా మీరు ఓపెన్ చేయాలంటే చాట్ లిస్ట్ని ఒకసారి కిందకి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ లాక్డ్ చాట్స్ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే లాక్ పెట్టుకున్నారో అది అడుగుతుంది. అది మీరు ఇస్తే మీ చాట్ లాక్ ఓపెన్ అవుతుంది. నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చాను కాబట్టి ఫింగర్ ప్రింట్ని మరలా ఇస్తున్నాను. ఇప్పుడు మీకు మీరు లాక్ చేసుకున్న చాట్ ఓపెన్ అయింది. అయితే చాలామంది ఈ సెట్టింగ్స్ తెలియటం వల్ల మీకు ఇలాగా స్వైప్ డౌన్ చేసినప్పుడు ఈ లాక్డ్ చాట్స్ ఏంటి, ఇది ఓపెన్ చేయమని మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు. అప్పుడు మీరు మీ ప్రైవసీని కోల్పోతారు. అయితే దీన్ని కూడా మనం హైడ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. అది ఎలాగంటే మరలా లాక్డ్ చాట్స్లోకి వెళ్ళండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ చాక్లెట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైడ్ లాక్డ్ చాట్స్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక సీక్రెట్ కోడ్ క్రియేట్ చేసుకోమంటుంది. ఇక్కడ కింద క్రియేట్ సీక్రెట్ కోడ్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సీక్రెట్ కోడ్ అనేది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక సీక్రెట్ కోడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ సీక్రెట్ కోడ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఎమోజీ ఇస్తున్నాను, అది ఎలాగో చూద్దాం. నేను ఒక బెలూన్ ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. మరలా అడుగుతుంది, మరలా బెలూన్ని సెలెక్ట్ చేసుకోండి. డన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సీక్రెట్ కోడ్ ఆన్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చి మీరు చాట్ లిస్ట్లో చూస్తే కిందకి స్వైప్ చేస్తే రాదు. మరి దాన్ని మీరు ఎలాగో ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి వాట్సాప్లో సెర్చ్ బార్లో మీరు ఏదైతే సీక్రెట్ కోడ్ ఇచ్చారో ఆ సీక్రెట్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను బెలూన్ ఇచ్చాను కాబట్టి బెలూన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే లాక్డ్ చాట్స్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే నేను ఏదైతే లాక్ చేసుకున్నానో అది వచ్చేసింది అనమాట. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇది ఆన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? పర్సనల్ కాన్వర్జేషన్ కంప్లీట్లీ ప్రైవేట్. ఫోన్ ఎవరికి ఇచ్చినా సీక్రెట్ కోడ్ లేకుండా ఎవరు దాన్ని యాక్సెస్ చేయలేరు. ఫీచర్ నెంబర్ 3, అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ. మీరు పంపిన ఫోటోలు ఎవరైనా స్క్రీన్ షాట్ తీయకూడదని అన్నా, వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయకూడదన్నా ఈ సెట్టింగ్ ఆన్ చేయండి. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఎనేబుల్ చేయండి. మీ మెసేజెస్ ఫార్వర్డ్ చేయలేరు. అలాగే మీరు పంపిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళ గ్యాలరీలో సేవ్ అవ్వవు. మీటా ఏఐతో మెసేజెస్ ఎక్స్పోర్ట్ చేయలేరు. స్క్రీన్ షాట్స్ కూడా బ్లాక్ అవుతాయి. ఫ్రెండ్స్, మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రూప్ నేమ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అని ఉంటుంది. నేను ఆల్రెడీ చేసుకున్నాను, మీరు కూడా ఇలాగే ఎనేబుల్ చేసుకోండి. మీ సెన్సిటివ్ కాన్వర్జేషన్స్, స్క్రీన్ షాట్స్ షేర్ ఫార్వర్డ్, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లే అవకాశం ఉండదు. మీ డెసిషన్ మీరే తీసుకుంటారు. ఫీచర్ నెంబర్ 4, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్. మీ వాట్సాప్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్లో ఉంటుంది కదా, దానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే మీ మెసేజ్లకి మీరే బలవంతంగా తాళం వేసినట్లు అన్నమాట. ఆ పాస్వర్డ్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎవరు మీ బ్యాకప్ ని దొంగిలించలేరు. మరలా మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత చాట్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత చాట్ బ్యాకప్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ట్యాప్ చేస్తే యూజ్ పాస్ కీ అని, తర్వాత మోర్ ఆప్షన్స్ అని వస్తుంది. మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ లేదంటే 64 డిజిట్స్ ఎన్క్రిప్టెడ్ కీ అని ఉంది. నేను పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ మీద సెలెక్ట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి కన్ఫర్మ్ అండ్ డన్. అంతే ఫ్రెండ్స్, ఈ పాస్వర్డ్ మర్చిపోతే గనక వాట్సాప్ కూడా రికవర్ చేయలేదు. జాగ్రత్త, ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో నోట్ చేసుకోండి. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల మీ చాట్స్ బ్యాంక్ లెవెల్లో సెక్యూరిటీతో సేఫ్గా ఉంటాయి. కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్. 4 సెక్యూరిటీ ఫీచర్స్ కంప్లీట్. ఇప్పుడు వస్తున్నది ఏఐ సెక్షన్. 500 గ్రూప్ మెసేజెస్ 30 సెకండ్స్లో సమరైజ్ చేసే ఫీచర్స్. వాయిస్ మెసేజ్ని సైలెంట్లీ రీడ్ చేసే ఫీచర్. ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం. సెక్షన్ 2, ఏఐ పవర్ జోన్. వాట్సాప్లో ఏఐ వచ్చింది. డైలీ లైఫ్లోనే ఈజీ చేసే 3 ఏఐ ఫీచర్స్ చూద్దాం. ఫీచర్ నెంబర్ 5, ఏఐ మెసేజ్ సమరైజ్. ఆఫీస్ గ్రూప్లో లేదా ఫ్యామిలీ గ్రూప్లో లేదా ఫ్రెండ్స్ గ్రూప్లో వందల మెసేజ్లు వచ్చాయి. అన్నీ చదివే టైం లేదు. సింపుల్గా పైనున్న సమరైజ్ బటన్ని నొక్కండి. మొత్తం గ్రూప్లో ఏం జరిగిందో ఏఐ సమరైజ్ చేసి కేవలం 10 లైన్లో మీకు చెప్పేస్తుంది. దీనివల్ల మీ టైం చాలా సేవ్ అవుతుంది. ముందుగా ఈ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకునే ముందు వాట్సాప్ని ఒకసారి అప్డేట్ చేసి చూడండి. ఇది అందరికీ ఇంకా రోల్ అవుట్ అవ్వలేదు. ఫీచర్లో అందరికీ వస్తుంది. ఈ ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే గ్రూప్లో మిస్ అయిన ఇన్ఫర్మేషన్ని నిమిషాల్లో తెలుసుకోవచ్చు. మీ టైం చాలా సేవ్ అవుతుంది. ఫీచర్ నెంబర్ 6, వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్. ఆఫీస్లో మీటింగ్లో ఉన్నారు, హెడ్సెట్ లేదు, వాయిస్ మెసేజ్ వినలేరు కదా, అప్పుడు ఈ ఫీచర్ను వాడి వాయిస్ మెసేజ్ వినే పని లేకుండా న్యూస్ పేపర్ లాగా చదువుకోవచ్చు. అదెలాగో చూద్దాం. వాయిస్ మెసేజ్ వచ్చిన తర్వాత ట్రాన్స్క్రిప్ట్ పై ట్యాప్ చేయండి. టెక్స్ట్ వర్షన్ డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ ఇది అన్ని లాంగ్వేజెస్ కి సపోర్ట్ చేయట్లేదు, కొన్ని లాంగ్వేజెస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లో అన్ని లాంగ్వేజెస్ కి రోల్ అవుట్ అవుతుంది. ఈ ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా పబ్లిక్ ప్లేసుల్లో కానీ లేదా మీటింగ్ లో ఉన్నప్పుడు వాయిస్ మెసేజెస్ ని సైలెంట్ గా మనం చదువుకోవచ్చు. ఫీచర్ నెంబర్ 7, మీటా ఏఐ రిప్లై అసిస్టెంట్. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది, రిప్లైలో ఏం టైప్ చేయాలో తెలియటం లేదా? వాట్సాప్ లోనే మీటా ఏఐనే మీకు ప్రొఫెషనల్ గా రిప్లై రెడీ చేస్తుంది. చాట్ లోనే ఏఐని మీరు అడగొచ్చు.
ప్రొఫెషనల్ రిప్లై, క్యాజువల్ రిప్లై, ఫార్మల్ రిప్లై మీకు నచ్చిన టోన్లో రిప్లై ఇవ్వచ్చు. ఈ ఫీచర్ కూడా ప్రజెంట్ అందరికీ రోల్ అవుట్ అవ్వలేదు, త్వరలోనే అందరికీ రోల్ అవుట్ అవుతుంది. ఈ ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సెకండ్ వ్యవధిలోనే పర్ఫెక్ట్ రిప్లై ఇవ్వచ్చు. ఏఐ మీ రైటింగ్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఒక్క సెకండ్, ఇప్పటివరకు మనం 7 పవర్ఫుల్ ఫీచర్స్ చూసాం. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ 10 ఫీచర్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సెక్షన్ 3 ప్రైవసీ ఫీచర్స్. ఫీచర్ నెంబర్ 8 ఓటీపీ స్క్రీన్ షాట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, పర్సనల్ ఫొటోస్ పంపాలి కానీ సేవ్ చేసుకుంటారేమని డౌట్గా ఉందా? అవి వాళ్ళు చూశాక వెంటనే డిలీట్ అవ్వాలంటే వ్యూ వన్స్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోండి. వ్యూ వన్స్ ఫొటోస్, వీడియోస్, వాయిస్ మెసేజెస్ ఒక్కసారి వాళ్ళు చూసిన తర్వాత ఆటోమేటికలీ డిలీట్ అయిపోతాయి. ఫార్వర్డ్ చేయలేరు, స్క్రీన్ షాట్స్ తీయలేరు, సేవ్ చేయలేరు. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి పర్ఫెక్ట్ సొల్యూషన్. అదేలాగో చూద్దాం. ఫస్ట్ మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే పంపాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మెసేజ్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత అటాచ్మెంట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని కూడా రాసిన తర్వాత ఇక్కడ 1 అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు వ్యూ వన్స్ మెసేజెస్ జస్ట్ గాట్ మోర్ ప్రైవేట్ అని వస్తుంది. దీన్ని ఓకే చేసుకోండి. అంతే. ఓకే చేసుకున్న తర్వాత మీరు సెండ్ మీద క్లిక్ చేయండి. వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి వారికి కనిపించి తర్వాత వెంటనే అది మాయమైపోతుంది. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి? ఒకసారి మీరు పంపిన ఫోటో చూశాక ఆటోమేటిక్లీ డిలీట్ అయిపోతుంది, వాళ్ళు సేవ్ చేసుకోలేరు. సెక్షన్ 4 స్టేటస్ ఫీచర్స్. ఇప్పుడు స్టేటస్ ఫీచర్స్ చాలా మందికి తెలియదు, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫీచర్ నెంబర్ 9 ఇన్స్టెంట్ స్టేటస్ నోటిఫికేషన్. వాట్సాప్లో స్పెసిఫిక్ కాంటాక్ట్స్కి నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేయొచ్చు. వాళ్ళు స్టేటస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వడం చాలా ఇంపాసిబుల్. అదేలాగో చూద్దాం. మీరు ఎవరి నోటిఫికేషన్ అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గెట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా గెట్ నోటిఫికేషన్ అని వస్తుంది, దాన్ని ఆన్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వారు ఎప్పుడైతే స్టేటస్ పెడతారో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు అది ఆఫ్ చేయాలంటే సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఈ ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరి స్టేటస్ అయితే ఎప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటారో వారు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఫీచర్ నెంబర్ 10 సెలెక్టివ్ స్టేటస్ షేరింగ్. స్టేటస్ అప్డేట్ చేస్తే కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుందా? కానీ ఒక్కొక్కసారి ఫ్యామిలీకి ఒక స్టేటస్, ఫ్రెండ్స్కి డిఫరెంట్ స్టేటస్, ఆఫీస్ కాంటాక్ట్స్కి వేరే కంటెంట్ షేర్ చేయాలని ఉంటుంది కదా. సెలెక్టివ్ స్టేటస్ షేరింగ్తో ఎగ్జాక్ట్లీ మీరు పెట్టే స్టేటస్ ఎవరికి కనిపించాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మరలా మీరు వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టేటస్ అప్డేట్స్లోకి వెళ్ళి యాడ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి ప్లస్ ఐకాన్ మీద. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పెట్టే స్టేటస్ ఖచ్చితంగా ఎవరైతే చూడాలనుకుంటున్నామో వాళ్ళని ఇక్కడ యాడ్ చేయండి. @ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అవుతుంది. మరలా కింద చూస్తే మీకు స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి చూస్ ఆడియన్స్ అని ఉంది. ఇక్కడ మీరు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఆఫీస్కి డిఫరెంట్గా మనం షేర్ చేయవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ మనకి ఎడిట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్పెసిఫిక్ కాంటాక్ట్స్ ఎవరైతే మీ స్టేటస్ చూడాలనుకుంటున్నారో మీ కొలీగ్సా, లేదంటే మీ ఫ్యామిలీ, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా దీన్ని షేర్ చేసుకోవాలంటే క్రాస్ డైరెక్ట్లీ షేర్ చేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పెట్టే స్టేటస్ షేర్ అవుతుంది. ప్రతి స్టేటస్ అప్లోడ్ చేయడానికి సపరేట్లీ సెట్ చేయవచ్చు. ఈ ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ని వాట్సాప్ స్టేటస్లో ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఫీచర్ నెంబర్ 11 స్టేటస్ విత్ మ్యూజిక్ ప్లస్ 6 ఫొటోస్. వాట్సాప్ స్టేటస్లో సింగిల్ ఫోటో పెట్టడం ఫిమిలియర్గా ఉంది కదా, ఇప్పుడు ఒకే స్టేటస్లో 6 ఫొటోస్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. క్రియేటివ్ బ్యూటిఫుల్ స్టేటస్ అప్డేట్స్ వాట్సాప్లోనే పాసిబుల్. సపరేట్ థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ప్లస్ @ యూజ్ చేసి స్పెసిఫిక్ కాంటాక్ట్కి మనం ట్యాగ్ చేయొచ్చు.
మీరు ట్యాగ్ చేసిన వాళ్ళకి స్పెషల్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఇక్కడ పైన మనకి టెక్స్ట్ మ్యూజిక్ లేఅవుట్ అని కనిపిస్తుంది కదా, లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే 6 ఇమేజెస్ కానీ 4 ఇమేజెస్ కానీ 3 ఇమేజెస్ కానీ పెట్టుకోవాలనుకుంటున్నారో వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద కూడా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిలో మనకు నచ్చిన గ్రిడ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజెస్ మనకి పర్ఫెక్ట్గా లేకపోతే ఆ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత డన్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అలాగే మనకి పైన మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన మ్యూజిక్ని మన స్టేటస్కి తగినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం @ మీద క్లిక్ చేస్తే స్పెసిఫిక్గా ఏ కాంటాక్ట్కి అయితే మనం పెట్టిన స్టేటస్ వెళ్ళాలనుకుంటామో ఆ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఈ ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే క్రియేటివిటీగా, పర్సనల్గా థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే వాట్సాప్లోనే క్రియేటివ్ స్టేటస్ పెట్టుకోవచ్చు. సెక్షన్ 5 అకౌంట్ ఫీచర్స్. ఫీచర్ నెంబర్ 12 ప్రొఫైల్ పిక్చర్ ఇంపోర్ట్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేయాలా? ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫోటో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయొచ్చు. ఒక్కసారి ట్యాప్. ప్లస్ మీటా ఏఐతో ఏఐ జనరేట్ ఇమేజెస్ను కూడా మన ప్రొఫైల్ డిపిగా పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్లీ పర్ఫెక్ట్గా క్రాప్ అవుతుంది. అదేలాగో చూద్దాం. ఫ్రెండ్స్, మరలా మీరు వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ పిక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ అని ఎడిట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు కెమెరా, గ్యాలరీ, ఇంపోర్ట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫేస్బుక్ అని కనిపించింది కదా, అలాగే కింద ఏఐ ఇమేజెస్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ డిపి ఉందో సేమ్ అదే వాట్సాప్ డిపిగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న డిపి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా డిపి అనేది మీ ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపోర్ట్ ఫ్రమ్ ఫేస్బుక్ అని ఉంది కదా, సేమ్ ఫేస్బుక్లో కూడా అలాగే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే కింద ఏఐ ఇమేజెస్ అని ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఈ ఏఐ ఇమేజెస్ ద్వారా మనకు నచ్చిన ప్రొఫైల్ డిపిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే సపోజ్ నేను ఏరోప్లేన్ అని ఇస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత కరెక్ట్గా ఇచ్చిందో. సేమ్ మీకు నచ్చినవి అలాగా ప్రొఫైల్ డిపిగా మనం ఏఐ ద్వారా మనకు నచ్చిన ఇమేజెస్ని జనరేట్ చేసి పెట్టుకోవచ్చు. మీ వాట్సాప్కి మీ ఇన్స్టాగ్రామ్ లింక్ అయి ఉండాలి, అప్పుడే మీరు ఇలాగా చేసుకోవడానికి కుదురుతుంది. ఈ ఫీచర్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఒకేసారి మీరు ఇన్స్టాగ్రామ్లోను, వాట్సాప్లోను, ఫేస్బుక్లో కూడా ఒకే ఇమేజ్ని ప్రొఫైల్ డిపిగా పెట్టుకోవచ్చు. అలాగే ఏఐ ద్వారా జనరేట్ చేసుకున్న కొత్త ఇమేజెస్ను కూడా మీరు ప్రొఫైల్ డిపిగా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. టిప్ 13 గ్రూప్ డిస్కషన్ హిస్టరీ. ఫీచర్ నెంబర్ 13 గ్రూప్లో న్యూ నెంబరు జాయిన్ అయ్యారు. ప్రీవియస్ కాన్వర్జేషన్ ఏం జరిగిందో తెలియదు. గ్రూప్ అడ్మిన్ గ్రూప్ డిస్కషన్ హిస్టరీని ఎనేబుల్ చేస్తే న్యూ నెంబర్కి కూడా ప్రీవియస్ కాన్వర్జేషన్స్ ఏం చూడొచ్చు. వర్క్ గ్రూప్స్, స్టడీ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్. గ్రూపులో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి పాత మెసేజ్లు కూడా కనిపించేలాగా ఈ సెట్టింగ్ ఆన్ చేయండి. అడ్మిన్ పర్మిషన్తో మాత్రమే ఎనేబుల్ చేయగలరు. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి? సపరేట్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. పాత హిస్టరీ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఫీచర్ నెంబర్ 14 స్టోరేజ్ మేనేజ్మెంట్. ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుందా? చాలాసార్లు వాట్సాప్ మీడియా వల్లే స్టోరేజ్ ఫుల్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్లీ ఏ గ్రూపు, ఏ కాంటాక్టు, ఎంత స్పేస్ తింటున్నారో తెలీదు. వాట్సాప్ స్టోరేజ్ మేనేజ్మెంట్ ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తుంది. లార్జ్ ఫైల్స్ని ఐడెంటిఫై చేసి వాట్సాప్లోనే డిలీట్ చేయొచ్చు. గ్యాలరీకి వెళ్ళే పని లేదు. ఇంపార్టెంట్ ఫొటోస్, వీడియోస్ బ్యాకప్ చేసిన తర్వాతే డిలీట్ చేసుకోండి. అదేలాగో చూద్దాం. మరలా మీరు మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టోరేజ్ అండ్ డేటా అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మనకి మేనేజ్ స్టోరేజ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేనేజ్ స్టోరేజ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గ్రూప్స్, కాంటాక్ట్స్ సైజుతో షార్ట్ అవుతాయి. లార్జ్ ఫైల్స్ని ఐడెంటిఫై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ లార్జ్ దెన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 బార్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ న్యూయెస్ట్, ఓల్డెస్ట్, లార్జెస్ట్ అని ఉంది. లార్జెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏవైతే ఎక్కువ లార్జ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. మీకు ఏదైతే అవసరం లేదో అవి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఫొటోస్, వీడియోస్ బ్యాకప్ చేసిన తర్వాత డిలీట్ చేయండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఫోన్ స్టోరేజ్ ఇన్స్టెంట్లీ ఫ్రీ అవుతుంది. వాట్సాప్లోనే మేనేజ్ సింపుల్ క్విక్.
ఫీచర్ నెంబర్ 15 స్టాప్ మీడియా ఆటో సేవ్. గ్యాలరీలో చెత్త నిండకుండా ఇది అందరికీ చాలా ఉపయోగపడే సెట్టింగ్. వాట్సాప్లో వచ్చే వందల కొద్ది ఫోటోలు, వీడియోలు మీకు తెలియకుండానే ఆటోమేటిక్లీ డౌన్లోడ్ అయ్యి మీ ఫోన్ గ్యాలరీని నింపేస్తున్నాయా? దీనివల్ల మీ ఇంటర్నెట్ డేటా అయిపోవడమే కాదు, ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. కానీ ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే మీరు ఏ ఫోటో కావాలనుకుంటే అదే డౌన్లోడ్ అవుతుంది, అది కూడా మీ పర్మిషన్తో. అది ఎలాగో చూద్దాం. మరలా మీరు వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, స్టోరేజ్ అండ్ డేటాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అన్నిటిని అన్టిక్ మార్క్ చేయండి. చేసుకున్న తర్వాత ఓకే చేయండి. వెన్ కనెక్టెడ్ వైఫై అని ఉంది కదా, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా అన్టిక్ మార్క్ చేసుకోండి, ఓకే చేసుకోండి. తర్వాత వెన్ రోమింగ్ అని ఉంది కదా, ఇది కూడా అన్నీ కూడా అన్టిక్ మార్క్ చేసుకోండి, ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇంకొక ముఖ్యమైన సెట్టింగ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చి చాట్స్లోకి వెళ్ళండి. చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్ని ఆఫ్ చేయండి. అంతే ఫ్రెండ్స్. ఈ ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇకపై మీ వాట్సాప్లో వచ్చే ఫొటోస్, వీడియోస్ మీ పర్మిషన్ లేకుండా డౌన్లోడ్ అవ్వవు. దీనివల్ల మీ ఇంటర్నెట్ డేటా సేవ్ అవుతుంది, ఫోన్ స్టోరేజీ ఫుల్ అవ్వదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఫోన్ గ్యాలరీ ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఫీచర్ నెంబర్ 16 ఇన్ యాప్ డాక్యుమెంట్ స్కాన్. డాక్యుమెంట్ స్కాన్ చేసి వాట్సాప్లో సెండ్ చేయాలా? కెమెరా యాప్, థర్డ్ పార్టీ స్కానర్ యాప్స్ అన్నీ అవసరం లేదు. వాట్సాప్లోనే బిల్టిన్గా డాక్యుమెంట్ స్కానర్ ఉంది. ఆటో ఏజ్ డిటెక్ట్, ఎన్హాన్స్, పీడిఎఫ్ కన్వర్ట్ అన్నీ వాట్సాప్లోనే. మల్టిపుల్ పేజెస్ స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్లో సెండ్ చేయొచ్చు. అదెలాగో చూద్దాం. ఫ్రెండ్స్, మరలా మీరు వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చాట్ని సెలెక్ట్ చేసుకోండి. చాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అటాచ్మెంట్ ఐకాన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి థర్డ్ ఆప్షను స్కాన్ డాక్యుమెంట్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి మాన్యువల్ ఆటో క్యాప్చర్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే క్యాప్చర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆటో క్యాప్చర్లో పెట్టుకుంటే అదే ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్హాన్స్మెంట్ని ఆన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డాక్యుమెంట్ని పర్ఫెక్ట్గా అది సెట్ చేస్తుంది. లేదంటే మనకు నచ్చినట్టుగా ఫిల్టర్స్ ఉంటుంది, పక్కన ఫిల్టర్స్ని సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, గ్రే స్కేల్ ఉంటుంది. తర్వాత అప్లై చేయండి. తర్వాత మీకు క్రాప్ అండ్ రొటేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ ఏదైనా క్రాప్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్లీన్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని కూడా మీరు ఏదైనా అన్వాంటెడ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లీన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు సెండ్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. బిల్స్, సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ వాట్సాప్లోనే స్కాన్, సెండ్ ఇట్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన డాక్యుమెంట్స్ని స్కాన్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు, వాట్సాప్లోనే కంప్లీట్ సొల్యూషన్. ఫీచర్ నెంబర్ 17 మెసేజ్కి రిప్లై టైప్ చేయకుండా ఇన్స్టెంట్లీ రియాక్ట్ చేయాలా? సింపుల్గా మీకు వచ్చిన మెసేజ్ మీద డబుల్ ట్యాప్ చేయండి. 6 ఎమోజీస్ ఆప్షన్స్ వస్తాయి. ఒక్కసారి ట్యాప్, రియాక్షన్ డన్. టైపింగ్ లేదు, టైం వేస్ట్ కాదు. ఫొటోస్, వీడియోస్, టెక్స్ట్ అన్నిటికీ వర్క్ అవుతుంది. బిజీగా ఉన్నప్పుడు టైప్ చేయడం, రియాక్ట్ అవడం చాలా సింపుల్ అండ్ కన్వీనియంట్. ఫ్రెండ్స్, ఈ 17 ఫీచర్స్ ఇప్పుడే ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ 2 చేస్తున్నాను. పార్ట్ 2లో కూడా పవర్ఫుల్ ఫీచర్స్ రాబోతున్నాయి. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన నెమరీ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు కూడా వాట్సాప్లో ఇంకా ఏమైనా సీక్రెట్స్ తెలిస్తే కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా మెన్షన్ చేస్తాను. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.